సో మొదటి నుంచి చూస్తే మనకి లైకా నుంచి, అదే లైకా అంటే మనకి లెన్స్ అయితే తీసుకొస్తుంటారు, కెమెరాస్ అవి ఉంటాయి కదా, సో వాళ్ళు ఒక అప్లికేషన్ అయితే తీసుకొచ్చారు. అది కూడా iOS యూజర్ కోసం లైకా లెక్స్ అని చెప్పేసి ఒక యాప్ని అయితే తీసుకొచ్చారు. అంటే లైకాకి సంబంధించిన ఏవైతే లెన్స్ ఉంటాయో సో వాటికి సంబంధించిన ఫిల్టర్స్ని అయితే ఇక్కడ మనం యాడ్ చేసుకుని ఫోటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఫ్రీ అయితే కాదు, అంటే ఫ్రీ కూడా ఉంది, ప్రో వర్షన్ కూడా ఉంది. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రీగా కొన్ని లెన్స్ని అయితే ఇస్తున్నారు, వాటిని అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ప్రో కావాలంటే మాత్రం టూ మచ్గా దుబ్బేస్తారు. ఇది యాపిల్లో ఎవరైతే ఇలాంటి అప్లికేషన్స్ డెవలప్ చేసి తీసుకొస్తుంటారో వీళ్ళు వన్ టైం సెటిల్మెంట్, అంటే ఒకేసారి అప్లికేషన్ ఒక 500 1000 పెట్టి అమ్మేసుకోరు. వీళ్ళు మంత్లీ వీటికి మళ్ళీ రెంట్ లాగా పే చేయాల్సి ఉంటుంది. దీనికోసరికి ₹699 ఏమో మంత్లీ రెంట్ వసూలు చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అందుకే పెద్దలు ఉత్తినే అనలేదు, ఆస్కి హద్దు ఉండాలి జీకి సిగ్గు ఉండాలని. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి వివో V40 Pro సో మనకి లాంచ్కి అయితే సిద్ధం అయిపోయింది. ఇప్పుడు NBTC సర్టిఫికేషన్లో అయితే ఈ మొబైల్ స్పాట్ అయింది. రీసెంట్గానే వీళ్ళు 40 లైట్ అనుకుంటా వేరే కంట్రీలో యూరోప్లోనేమో లాంచ్ అయితే చేశారు. సో అయితే ఈ మొబైల్ మనకి MediaTek Dimensity 9200 ఈ ప్రాసెసర్తో అయితే రాబోతుంది. ఇంతకుముందు వచ్చేసరికి మనకి V30 Pro Dimensity 8200 ఈ ప్రాసెసర్తో అయితే వచ్చింది. అలాగే బ్యాటరీ కూడా కెపాసిటీ ఈసారి ఇంకో 500 వరకు పెంచబోతున్నారు. లాస్ట్ టైం వీళ్ళసరికి 5000 mAh బ్యాటరీతో తెచ్చారు కదా, ఈసారి 5500 mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ని తీసుకొస్తున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మళ్ళీ మనకి వివో నుంచే, వివో నిన్న X Fold 3 ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది. యాక్చువల్గా ఈ మొబైల్ని వీళ్ళు అదర్ కంట్రీలో ఆల్రెడీ లాంచ్ చేశారు, దాన్ని ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకొచ్చారు. వివో నుండి వచ్చిన ఫస్ట్ ఫోల్డింగ్ మొబైల్ అనమాట ఇది. యాక్చువల్గా నేను ఈవెంట్కి అయితే వెళ్ళాను ఢిల్లీ, 2 రోజులు టైం వేస్ట్ అయిపోయింది వీళ్ళ వల్ల. అయితే ఈ మొబైల్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ₹1,30,000 అలాగ మొబైల్ తీసుకొచ్చి మనకి బ్యాంక్ ఆఫర్స్ అని చెప్పేసి లాంచ్ ఆఫర్స్ ఇవన్నీ కలిపి ₹1,20,000 లేదా ₹1,15,000 తీసుకొస్తారని నేను అనుకున్నాను, అంటే లాంచ్ రోజు. తర్వాత మళ్ళీ ₹1,30,000 అమ్ముతారు అనుకున్నాను. బట్ అసలు ఫుల్ డిసప్పాయింట్ చేశారు వీళ్ళు. ఎందుకంటే ₹1,60,000 మొబైల్ ప్రైస్ పెట్టారు. అసలు ఏ ఉద్దేశంతో పెట్టారో తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ టైం ఈ మొబైల్ మన ఇండియాలోకి అయితే తీసుకొస్తున్నారు, ఫోల్డింగ్ మొబైల్. ఎంతకుముందు గతంలో వీళ్ళు 2 మోడల్స్ లాంచ్ చేశారు. ఆ మోడల్స్ ఏమైనా ఇండియాలో కొనసాగిస్తూ ఈ మొబైల్ తీసుకొచ్చి ఈ ప్రైస్ పెడితే ఒక అర్థం ఉండేది. ఈ ఫోల్డింగ్ మొబైల్స్లో ఇక్కడ మన ఇండియాలో చూసుకుంటే ఆల్రెడీ మనకి శాంసంగ్ ఫస్ట్ జనరేషన్ నుండి ఇప్పుడు మనకి 5th జనరేషన్ వరకు మన ఇండియాలో అయితే మొబైల్స్ని అమ్ముతుంది. ఆ మొబైల్స్ ప్రైస్ చూస్తేనే మనకి ₹1,40,000 అలాగైతే దొరుకుతున్నాయి, ఏది ఫోల్డింగ్ మొబైల్స్ శాంసంగ్ నుంచి. ఇది నెక్స్ట్ మంత్ అనుకుంటా శాంసంగ్ Fold 6 కూడా లాంచ్ చేస్తుంది. ఇంచుమించు వాళ్ళు కూడా ఇదే ప్రైస్లో పెడతారు. సో అలాంటప్పుడు వీళ్ళు దాటికని ఇంకా తక్కువ ప్రైస్లో తీసుకొస్తే మొబైల్ అంటే మార్కెట్ని కొద్దిగా గొప్ప అందుకున్న వాళ్ళు అవుతారు. ఫస్ట్ టైం వీళ్ళు మొబైల్ తీసుకొచ్చారు కాబట్టి ఈ మొబైల్ మీద జనాలకి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయనేది తెలియదు. అంటే ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు అనుకోండి ఈ మొబైల్కి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఫస్ట్ టైం తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచిస్తారు అనమాట, ఏమో ఫోల్డింగ్ మొబైల్ కాబట్టి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయనేది అయితే ఆలోచిస్తారు. సో అవన్నీ వీళ్ళు దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చుంటే ప్రైస్ బాగుండేది. కాకపోతే మేము రావడమే జోబులు ఖాళీ చేస్తాం అన్నట్టుగా తీసుకొచ్చారు. అయితే ఒక ₹15,000 వరకు మాత్రం మీకు బ్యాంక్ ఆఫర్ అయితే ఇస్తున్నారనమాట. అది మీకు HDFC SBI కార్డు మీద అయితే మీకు ₹15,000 డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అయినప్పటికీ మీకు ₹1,45,000 అవుతుంది, కష్టం. ఇక నెక్స్ట్ రోజు చూస్తే మనకి CMF Phone 1 సో త్వరలో లాంచ్ చేయబోతున్నట్టు ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తూ మనకి టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అంటే ట్విట్టర్ ద్వారా వీళ్ళు టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. యాక్చువల్గా దీనికి తీసుకొచ్చిన వీళ్ళు ఈ డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ చూడడానికి ఇంతకుముందు వీళ్ళు బడ్స్ తీసుకొచ్చారు. మన ఛానల్లో కూడా మనం అన్బాక్స్ చేసాము. దానికి బడ్స్కి వాల్యూమ్ డైల్ లాంటిది అయితే ఇచ్చారు, అంటే నెక్ బ్యాండ్కి కూడా ఒక వాల్యూమ్ డైల్ లాంటిది ఇచ్చారు. ఇప్పుడు మనకు మొబైల్ ఫోన్ కూడా అలాగే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది ఇది చూసిన తర్వాత. యాక్చువల్గా ఇంతకుముందు మనకున్న న్యూసే మనకి నథింగ్ ఫోన్ 2A మొబైల్ ఉంది కదా, సో అదే మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి CMFలో Phone 1 కింద అయితే తీసుకురాబోతున్నారు. కాకపోతే డిజైన్ పరంగా చేంజెస్ అయితే కనిపిస్తాయి. ప్రాసెసర్ అదే ఉంటుంది, MediaTek Dimensity 7200 ఈ ప్రాసెసర్తో వస్తుంది. అండర్ 20,000 ఈ మొబైల్ తీసుకురావాలని చెప్పేసి సో ఇప్పుడు నథింగ్ అయితే చూస్తుందన్నమాట. బాగుంది, మరి చూద్దాం మరి మొబైల్ వచ్చిన తర్వాత ఎంత ప్రైస్లో పెడతారు, అలాగే ఎలా ఉంటుంది డిజైన్ అనేది. ఇక అలాగే నథింగ్ CEO మన కార్ల్ P ఉన్నాడు కదా, సో తనైతే ఒకటి కన్ఫర్మ్ చేశాడు. యాక్చువల్గా మనకి నెక్స్ట్ మంత్ జూలై నెలలో నథింగ్ ఫోన్ 3ని లాంచ్ చేస్తారనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం వీళ్ళు నథింగ్ ఫోన్ 2ని జూలై నెలలోనే లాంచ్ చేశారు. యాక్చువల్గా నథింగ్ ఫోన్ 3ని వీళ్ళు జూలై నెలలో అయితే లాంచ్ చేయాలి. కాకపోతే సో తను చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ ఇయర్ అయితే మనకి ఇప్పుడు నథింగ్ ఫోన్ 3 అయితే రావట్లేదని చెప్పి అర్థమవుతుంది. నెక్స్ట్ ఇయర్ అయితే వీళ్ళు ఈ ప్లాన్ అయితే చేస్తున్నారంట. మరి ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. మేబీ నేను అనుకున్న CMF మార్కెట్ని అందించడానికి, అంటే నథింగ్ ఫోన్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేరువ చేయడం కోసం వీళ్ళు ఈ డిసిషన్ తీసుకున్నట్టున్నారు. ఎందుకంటే CMF నుంచి ఇప్పుడు ఫోన్ తీసుకొస్తున్నారు కదా, దానికోసం ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ వీళ్ళ నిర్ణయం ఓకే, మంచిదే అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా బ్రాండ్లు చూడండి క్యాష్ చేసుకోవడం కోసం బ్రాండ్ వాల్యూని కూడా పక్కన పెట్టేసి, అంటే బ్రాండ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా కుప్పలు తెప్పలుగా నచ్చినట్టుగా పిచ్చి మొబైల్ ఫోన్స్ అన్నింటినీ మార్కెట్లో లాంచ్ చేసేస్తున్నారు. దీనివల్ల కొనే
యూజర్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాడు అనమాట. అలా కాకుండా ఇలాగా పద్ధతిగా తీసుకొస్తే బెటర్ అనమాట. ఒకప్పుడు యాపిల్ ఇదే స్ట్రాటజీ వాడింది, ఇప్పుడంటే ఒకేసారి 4 ఫోన్లు లాంచ్ చేస్తుంది అనుకోండి. వన్‌ప్లస్ కూడా అంతే అదే స్ట్రాటజీని ఫాలో అయింది. ఇప్పుడు నథింగ్ కూడా అదే స్ట్రాటజీని అయితే ఫాలో అవుతుంది. సో ఇలాగ లిమిటెడ్గా తీసుకొస్తేనే బెటర్ అని చెప్తాను నేనైతే. అయితే నెక్స్ట్ తీసుకురాబోయే నథింగ్ ఫోన్ 3లో మనకి ఏఐ ఫీచర్స్ అయితే ఉంటాయంట. సో వీళ్ళు ఎలాగో నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తారో ఆ టైంకల్లా చాలా ఆండ్రాయిడ్ మొబైల్స్ మనకు ఏఐ ఫీచర్స్ని అయితే చూస్తాం. చాలా అయితే ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్లో అయితే చూస్తాం అనమాట. గూగుల్ జెమినీ ఉంది కదా, సో దాన్ని అయితే అన్ని మొబైల్స్లో కొట్టేస్తారు.